నమస్కారం. మిత్రులారా, మీకు కాళ్ళు చేతులు తిమ్మిర్లు ఉండడం, అలాగే నీరసంగా ఉండడం, బర్నింగ్ సెన్సేషన్, బాగా మంటలు ఎక్కువ ఉండడం, మెంటల్గా డిస్టర్బ్ కావడం, బ్రీతింగ్ ప్రాబ్లం బాగా ఎక్కువ ఉండడం, నిద్ర సరిగ్గా పట్టకపోవడం, అలాగే కోగ్నిటివ్ కెపాసిటీ అంటే ఒక డెసిషన్స్ తీసుకోలేకపోవడం, మాటలు మాట్లాడేటప్పుడు కూడా ఒకటి మాట్లాడిపోయి ఇంకొకటి మాట్లాడడం, ఇటువంటి సిమ్టమ్స్ ఉన్నాయా? ఇటువంటి కండిషన్స్ ఉంటే దేనివల్ల వస్తాయో తెలుసు కదా. విటమిన్ B12. విటమిన్ B12 డెఫిషియన్సీ వల్ల నర్వస్ సిస్టమ్ అనేది ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది, సర్క్యులేటరీ సిస్టమ్ ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది. అంటే రక్త ప్రసరణ వ్యవస్థ సరిగ్గా ఉండదు. దానివల్ల ఈ సిమ్టమ్స్ అంటే న్యూరోమస్కులర్ జంక్షన్ అంటారు. అంటే నరాలకి మజిల్స్కి మధ్యలో ఒక జంక్షన్ ఉంటుంది. ఆ జంక్షన్ నుంచి ఇన్ఫర్మేషన్ పాస్ కావాలి అంటే ఈ B12 ఖచ్చితంగా ఉండాలి. ఆ జంక్షన్ సరిగ్గా పని చేయకపోవడం వల్ల ఈ సిమ్టమ్స్ మనకు కనిపిస్తూ ఉంటాయి. యూజువల్గా టెస్ట్ చేస్తే తెలుస్తూ ఉంటుంది B12 టెస్ట్. కానీ అసలు మీకు ఆ B12 డెఫిషియన్సీ ఉందా లేదా తెలుసుకోవాలంటే మీ గోళ్ళు చూసుకుంటే చాలు. మీ గోళ్ళని అబ్జర్వ్ చేస్తే మీకు B12 డెఫిషియన్సీ ఉందా లేకపోతే రాబోతుందా అన్నది క్లారిటీ వస్తుంది. ఎందుకంటే మీ గోళ్ళకి మూన్స్ అంటారు. అంటే గోరు మనం కింద తీసుకుంటే దానికి గోరు వచ్చే దగ్గర కాస్త అర్ధచంద్రాకారంలో మూన్ అంటారు, నెయిల్ మూన్. అది ఉందా లేదా చూసుకోండి. ఆల్మోస్ట్ ఆల్ 42% అర్బన్ పాపులేషన్ అంటే పట్టణాల్లో ఉండే వాళ్ళకి మూన్ మాయమైపోతుంది, ఉండట్లేదు. అలాగే మీ గోళ్ళ మీద రిడ్జెస్ వస్తాయి, అంటే గీతలు లాంటివి ఫామ్ అవుతూ ఉంటాయి. అటువంటి కండిషన్ ఈ రెండు కానీ మీకు కానీ కనిపించాయంటే ఖచ్చితంగా B12 డెఫిషియన్సీ మీకు రాబోతుంది. ఉన్నటువంటి మూన్ పూర్తిగా కాకుండా హాఫ్ మూన్ అంటారు, అంటే ఆన్ ద వే అని అంటారు. పూర్తిగా మీకున్నటువంటి చందమామ, తెలుగులో చెప్పాలంటే మీ నెయిల్ మీద గోరు మీద ఉన్నటువంటి చందమామ పూర్తిగా మాయం అయిపోయింది అంటే మీకు కాంప్లికేషన్స్ రెడీగా అవుతుంది. ఇప్పుడు ముందు మనం చెప్పినటువంటి కాంప్లికేషన్స్ అన్నీ కూడా వస్తాయి. కాబట్టి చూసుకోండి, ఎవరి గోళ్ళు వాళ్ళు చూసుకోండి. గోళ్ళ మీద రంగు వేసుకున్నామా లేకపోతే ఏ కలర్ వేసామా మ్యాచింగ్ అయింది అది కాదు చూసుకోవాల్సింది. ఇప్పుడు మీరు హెల్దీగా ఉన్నారా లేదా, అందంగా ఉండడం వేరే, దాన్ని వదిలేసేయండి. హెల్దీగా ఉన్నారా లేదా అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. మీ గోళ్ళు మీ హెల్త్ను కూడా చెప్తాయి. మాల్ న్యూట్రిషన్ అంటే ఇది ఒకటే కాదు, ఐరన్ డెఫిషియన్సీ రాబోతుందో కూడా తెలుసుకోవచ్చు. అలాగే B6 డెఫిషియన్సీ, మీ లివర్ కండిషన్ ఎలా ఉంది అన్నవి కూడా మన గోళ్ళు చూస్తేనే తెలుస్తుంది. కాబట్టి అవి ఎలాగో నేను చెప్తాను తర్వాత. ప్రస్తుతానికైతే B12 డెఫిషియన్సీ వస్తుందా లేదా అన్నది మీకు ఈ గోళ్ళు చూస్తే తెలిసిపోతుంది. ఈ రెండు అంటే రిడ్జెట్స్ రావడము, ఉన్నటువంటి చందమామ మాయమైపోవడము, ఇటువంటి జరిగిందంటే B12 డెఫిషియన్సీ ఉంది. దాన్ని సెర్చ్ చేసుకోండి. చాలా వరకు ఈ డయాబెటిక్ న్యూరోపతి సిమ్టమ్స్ ఉన్న వాళ్ళు కూడా కనిపిస్తుందట. మీరు మళ్ళీ ఆ డైట్ ఏదైతే B12 డెఫిషియన్సీ కవర్ చేసుకోవడానికి తీసుకునేటువంటి డైట్ని మీరు తీసుకుంటే మళ్ళీ మీ చందమామ ఫామ్ అవుతుంది. కరెక్ట్ అయిందా లేదా మీరే చూసుకోవచ్చు. హెల్దీ నెయిల్ ఈజ్ ఏ హెల్దీ బాడీ కాదంటారా? చూసుకోండి, చిన్న చిక్కుది. అలాగే ప్రతి సోమవారం, బుధవారం, శుక్రవారం, శనివారం 4 రోజులు హైదరాబాద్ మంగమ్మ జయబేటి కార్యక్రమం సంజీవని ప్రకాశం తాగలిగితే ఇటువంటి మరెన్నో విషయాలు తెలుసుకోవచ్చు. మీకు ఉన్నటువంటి ఆరోగ్య సమస్య గురించి స్వయంగా చర్చించి పరిష్కార మార్గాలు, చికిత్స విధానాలు తెలుసుకోవచ్చు. మరోసారి మరో వీడియోతో మనం కలుసుకుందాం. నమస్తే.